సభ్యులందరికీ కూడా నమస్కారం. డెఫినెట్గా ఈ సమావేశాలు డిఫరెంట్గానే ఉన్నాయి. ఎందుకంటే ముఖ్యంగా అనేక అంశాలు ప్రతిపక్షం రాకపోవడం అనేది కొత్త విషయం ఏం కాదు, కానీ ప్రతిపక్షం నాయకుడు నాకు ప్రతిపక్ష హోదా కావాలని డిమాండ్ చేయటం, ప్రజలు ఇవ్వని ప్రతిపక్ష హోదాని అసెంబ్లీలో నాకు ఇవ్వాలి అని చెప్పి మారం వేయటం, దానికి ప్రత్యేకంగా రూల్స్ చెప్పి స్పీకర్ గారు రూలింగ్ ఇవ్వటం కూడా ఇందులో ముఖ్యమైన అంశం. అంతేకాదు బడ్జెట్ సమావేశాలు చాలా ముఖ్యమైన సమావేశాలు. ఈ సమావేశాల్లో రాష్ట్ర సంబంధించిన ద్రవ్యానికి సంబంధించి, పద్దులకు సంబంధించి, అదేవిధంగా ఏ శాఖకి ఎన్ని కేటాయింపులు జరుగుతున్నాయి, సఫిషియెంట్గా ఇస్తున్నారా లేదా, రాబడి ఎట్లా వస్తుంది, రూపాయి ఎలా వస్తుంది, ఎలా ఖర్చు పెడుతున్నారు, అందులో ఆదాయం ఎంత, వ్యయం ఎంత, అప్పులు ఎంత, అప్పుల్ని ఏ రకంగా తీసుకురావాలి, లేకపోతే వ్యయాన్ని అవసరమైన మేర ఖర్చు పెడుతున్నారు లేదా, ఇంతకంటే మంచి రాష్ట్రానికి చేయగలిగేది ఏ రాజకీయ పక్షమైనా ఏముంటుంది. కానీ దీన్ని సద్వినియోగం చేసుకోవటంలో విఫలమయ్యారు. ఒక గవర్నర్ ప్రసంగానికి వచ్చినప్పుడు చాలామంది ఏం భావించారంటే ప్రతిపక్షం తప్పకుండా వస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు మనసు మార్చుకున్నారేమో, రాష్ట్ర ప్రజల మీద మరియు రాష్ట్రంలో ఎదుర్కొంటున్న సమస్యల మీద చర్చిస్తారేమో అని అందరూ ఎదురు చూస్తే, తీరా చూస్తే గవర్నర్ ప్రసంగాన్ని కూడా పూర్తిగా వినకుండానే మేము అని బాయ్కాట్ చేసి వెళ్ళిపోయారు. కొంతమంది సభ్యులు గవర్నర్ ప్రసంగాన్ని చించి కూడా వెళ్ళారు. ఇది ఒక అంశం. అయితే అనేక అంశాల మీద, అనేక విషయాల మీద, ఇప్పుడు పెట్టుబడులకు సంబంధించి కానీ, లేదా క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి, అంటే రాష్ట్రానికి ఆదాయం సృష్టించే క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్ మీద చర్చలు జరిగినాయి. ఏ రకంగా గత ప్రభుత్వం పప్పు బెల్లాల పథకాలతో పాటుగా అసలు ఇన్వెస్ట్మెంటే రాకుండా ఈ రాష్ట్రాన్ని బడ్జెట్లో క్యాపిటల్ ఇన్వెస్ట్ లేకుండా ఏ రకంగా చూపించిందనే అంశాలని స్పష్టంగా ఈ సభ ప్రజలకు తెలియజేసింది. అసలు క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటో చెప్పిన పరిస్థితి ఈ సభలోనే చూసాం. అంతేకాదు మరి ఓ పక్కన కౌన్సిల్లో చూస్తే నామమాత్రంగా ఏదో మొక్కుబడిగా వచ్చి మేము మెజారిటీ ఉన్నాం కాబట్టి నిరూపించుకొని కారణం లేకుండా బయటకు వెళ్ళిపోవటానికి, వాకౌట్ చేయడానికి సాకులు ఎత్తుక్కున్నట్టుగా కనిపిస్తుంది. ప్రతి బిల్లు ఆమోదం పొందింది. అనేక అంశాలు, ముఖ్యమైన అంశాలు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు టీచర్స్ ట్రాన్స్ఫర్స్ మీద ఒక చట్టం తీసుకొచ్చారు. అదేవిధంగా మోటార్ వాహన చట్టాన్ని సవరణ చేశారు. నిన్న షెడ్యూల్ కులాల వర్గీకరణకు సంబంధించిన ముఖ్యమైన సమాజంలో ప్రభావితం చేసే అంశాల మీద వాళ్ళ యొక్క ఆలోచనలు కానీ, చర్చలు కానీ లేకుండా పోయినాయి. ఇవన్నీ మిస్ అయ్యామని వాళ్ళు ఫీల్ కాకపోగా మేమేదో ఘనకార్యం సాధించాం అన్నట్టుగా బయటకు వచ్చి సంతకాలు పెట్టి కొంతమంది వెళ్ళారు. దీన్ని బట్టి నాకు అర్థమవుతుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి రాకూడదనే అంశం ఎంత గట్టిగా ఉందో, ఆయన ఎమ్మెల్యేలు అందరూ వస్తే బాగుండు, ఇంతకంటే మంచి వేదిక మనకేం దొరుకుతుంది ప్రజాస్వామ్యంలో. మరి ప్రజలు ఎన్నో వేల మంది ప్రజాప్రతినిధులు కావాలనుకుంటారు. కావాలనుకున్నది ముఖ్యమైన అంశం ఏంటంటే అసెంబ్లీలో తమ ప్రాంత సమస్యలు కానీ, తమ వంతు చట్ట నిర్మాణంలో కానీ ప్రాతినిధ్యం వహించాలి, మా ఆలోచనలు పంచుకోవాలి, తద్వారా సమాజం పునర్నిర్మాణంలో మేము భాగస్వామ్యులు అవ్వాలి అనే ఆలోచన ప్రతి ఒక్క సభ్యుడికి ఎన్నికల ముందు ఉంటుంది. లేకపోతే అసెంబ్లీలో ఎందుకు పోటీ చేస్తారు? ప్రజాప్రతినిధులుగా పోటీ చేయాల్సిన అవసరం ఎందుకు ఉంటుంది? వీటన్నిటినీ అనగదొక్కుతున్నాడు జగన్మోహన్ రెడ్డి అనేది స్పష్టంగా అర్థమవుతోంది. అందుకనే కొంతమంది శాసనసభ్యులు వచ్చి సంతకాలు పెట్టి కనపడకుండా వెళ్ళిపోయారు. కనపడకుండా వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. వాళ్ళ నియోజకవర్గ సమస్యలు మాట్లాడవచ్చు, లేదా అనేక సామాజిక ప్రభావితం చేసే అంశాల మీద మాట్లాడవచ్చు, లేదు వారు అనుకున్న ఆలోచనని వాళ్ళు అక్కడ వ్యక్తపరచవచ్చు. ఇది ఒక అంశం. అంటే ఇది శాసనసభ నిర్మాణానికి సంబంధించి, ప్రజా సమస్యలు చర్చించేకి సంబంధించిన అంశాలు అయితే ఎప్పుడు కూడా ఇప్పుడు అసెంబ్లీలో రెండు పార్టీలు కౌన్సిల్ అసెంబ్లీ రెండింటినీ మనం చూసినప్పుడు
వైసీపీ విధానం వచ్చినా కూడా ఎలా ఉంటుంది అనేది కౌన్సిల్ని మనం ఉదాహరణగా చెప్పొచ్చు. మెజారిటీ ఉండి చైర్మన్ గారు వారికి పార్టీకి సంబంధించిన వ్యక్తి అయ్యి ఉండి వాళ్ళు అక్కడ కూడా ప్రజా సమస్యలు చర్చించకుండా వాకౌట్ చేయటం, అది అసెంబ్లీలో అసలే రాకుండా తమ ఆలోచనలు చెప్పకుండా వచ్చినా కొంతమంది సంతకాలు పెట్టి వెళ్ళిపోవటం, దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే పూర్తి బాధ్యత రాహిత్యంతో ఉంది. మరో పక్క 3 పార్టీల సభ్యులు జనసేన కానీ తెలుగుదేశం కానీ బీజేపీ సభ్యులు కానీ ఎంతో క్రియాశీలకంగా తమ పాత్ర నిర్వర్తించారు. అప్పుడప్పుడు కూడా అవసరమైనప్పుడు మంత్రుల మీద కూడా తమ నిరసన అనే కంటే తమ సూచనలు కానీ సలహాలు కానీ లేదా